హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ ఇస్తాను, ఇవన్నీ వచ్చి ఒక షార్ట్ టర్మ్, అంటే ఒక 40 to 60 డేస్లో ఈ స్టాక్స్ అన్నీ మనకు ఏదో ఒకటి జరగాలి. ఒకటి టార్గెట్ రావాలి, లేకపోతే స్టాప్ లాస్ ట్రిగర్ అవ్వడం, ఏదో ఒకటి సంథింగ్ ఒక యాక్షన్ అనేది జరగాలి. అది కాబట్టి చాలా ఇంపార్టెంట్ పాయింట్, బై ఓన్లీ అబోవ్ అంటే బై ఓన్లీ అబోవ్నే, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. చాలామంది రీసెంట్గా ఒక అతను ఏం చేశాడంటే, ఏదో ఒక స్క్రిప్ట్ మనము బై ఓన్లీ అబోవ్ చెప్పింది, అతను ఏం చేస్తున్నాడంటే కరెంట్ మార్కెట్ ప్రైస్లోనే కొనేశాడు. కొనిన తర్వాత స్టాక్ వచ్చి ఒక 5 రూపీస్ ఎంతో డిక్లైన్ అయింది. అంటే ఏదో లార్జ్ క్వాంటిటీ కొన్నట్టున్నాడు. అంటే ఆశ, ఒక పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ లేదు, ఎంత కొనాలి ఏం చేయాలని ఏమీ లేదండి, అన్నీ అన్డిసిప్లైన్. అదొకటి. కొన్ని ఏదో ఒక 5 రూపీస్ డిక్లైన్ అయిందే, ఇమీడియట్గా అమ్మేశాడు. అమ్మేసిన తర్వాత మళ్ళీ మంది బై అబోవ్ అయ్యింది. ఆ తర్వాత కాల్ చేశాడు, సార్ నేను ముందుగానే కొనేసాను, అది ఏదో దిగిపోయింది, భయపడి ప్యానిక్లో అమ్మేశాను సార్, ఇప్పుడు మళ్ళీ బై అయింది, ఇప్పుడు ఏం చేయమంటారు సార్, బై చేయమంటారా అంటే నేను ఒకటే చెప్పాను, సార్ మీరు ముందు చేయాల్సింది వెనకలు చేశారు, ఇప్పుడు చేయాల్సిన పనికి మీరు జంకుతున్నారు. దేనివల్ల అంటే మీరు భయపడ్డారు. ఎందుకంటే మీ మనసులో ఏంటంటే ఒక షేర్ కొంటే దిగకూడదు అనే ఒక ఆలోచన మీకు మైండ్లో ఫిక్స్ అయిపోయింది. గుర్తుపెట్టుకోండి, కరెక్ట్ అయిన ఎంట్రీ వెళ్ళినా కూడా దిగుతుంది, బట్ భయం అనేది ఉండకూడదు. ఇంకొకటి, ఎప్పుడు వెళ్ళినా మనకి ₹1 షేర్తో సంబంధం లేదండి. ఇది ₹100 ఉంది, ₹1000 ఉంది. ₹1000 ఉన్న షేర్ 2000 పెరుగుతుంది, ₹100 ఉన్న షేర్ 2200 అవుతుంది. మీరు తక్కువ దొరుకుతుంది అనే భావన వద్దు. ఎందుకంటే ఆ మాట అంటున్నాను, మనము 100 వచ్చి 1000 కూడా అవ్వచ్చు, ఏ షేర్ అయినా సరే. కాబట్టి షేర్ తక్కువ ఎక్కువ అనేది కాదు, ఎంట్రీ ప్రైస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ ఎంట్రీ మీరు కరెక్ట్గా తీసుకుంటే మీరు చక్కగా మీ పోర్ట్ఫోలియోని మలుచుకోగలరు. అంతే, అదొకటే చెప్పగలను. అది ఇప్పుడు కొన్ని స్టాక్స్ చెప్తాను, ఒక 40 to 60 డేస్. ఇవన్నీ వచ్చి బై ఓన్లీ అబోవా లేకపోతే కరెంట్ మార్కెట్ ప్రైసా మీరు చూసుకోండి. చూడండి, సత్య SITIA ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు ₹139 ఉంది. ఇప్పుడు కొనొద్దు, ఇదే చెప్తున్నాను, బై ఓన్లీ అబోవ్. ₹156 పైనే ఈ స్టాక్ కొనాలి. కొన్న తర్వాత దీని యొక్క టార్గెట్ వచ్చి ₹183.25 మొదటి టార్గెట్, ₹211.90 రెండో టార్గెట్, ₹257.70 మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹127 స్టాప్ లాస్. తర్వాత మరొక స్టాక్ వచ్చి మనాలి పెట్రోకెమికల్స్, మీ అందరికీ తెలుసు, చెన్నైలో ఉంది. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు ₹79.30 ఉంది. ఇప్పుడు కొనొద్దు, బై ఓన్లీ అబోవ్. ₹85 పైన ఈ స్టాక్ కొనాలి. చూడండి, ₹85 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి ₹109.50 మొదటి టార్గెట్, ₹135.20 రెండో టార్గెట్, ₹176.20 మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹59 స్టాప్ లాస్. ఇది కూడా మనకి సత్య వచ్చి అది కూడా 1400 కోట్ల క్యాపిటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది, 2019 నుంచి ట్రేడ్ అవుతుంది. అదేలాగా మనాలి పెట్రో వచ్చి 2006 నుంచి ట్రేడ్ అవుతుంది, 1360 కోట్లు. చూడండి, ఈ రెండు స్టాక్స్ వచ్చి బై ఓన్లీ అబోవే చెప్పున్నాను, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో మనము 21st వర్క్షాప్ మనం జరుపుకుంటున్నాము. సీట్స్ అన్ని ఆల్మోస్ట్ కంప్లీటెడ్, 70% సీట్స్ కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ ఒక 30% ఉంది. రియల్గా స్టాక్ మార్కెట్ మీద ప్యాషన్ పట్టు కలిగిన వాళ్ళు, అసలు చాలామంది సరే ఈ షేర్ ఎక్కడ కొనాలి, ఇది ఎక్కడ దాకా వెళ్తుంది, దీని టార్గెట్స్ ఏంటి అని అడుగుతుంటారు. బట్ మనం చెప్పించే సబ్జెక్ట్లో
ఎగ్జాక్ట్గా బాటంలో ఒక స్టాక్ ఎక్కడ కొనాలని ఫైండ్ చేస్తారు. కొన్న తర్వాత ఒక షార్ట్ టర్మ్లో ఒక 20 డేస్లో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలనేది చాలా స్పష్టంగా క్లియర్గా చెప్తిస్తున్నాము. అదేలాగా వన్స్ క్లాస్ నేర్చుకున్న తర్వాత మీరు ఎవరిని డిపెండ్ అవ్వరు. షార్ట్ టర్మ్లో ఒక స్టాక్ ఎక్కడ కొనాలి బాటంలో మీరే ఫైండ్ చేస్తారు. కొన్న తర్వాత ఒక 20 డేస్లో 5% ఎలా రిటర్న్స్ తీయాలి అనేది చాలా క్లియర్గా తెలుసుకుంటారు. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. కాబట్టి ప్యాషన్ కలిగిన వాళ్ళకి ఇది ఒక బ్యూటిఫుల్ సబ్జెక్ట్. ఇది వచ్చి ఓన్లీ లిమిటెడ్ సీట్సే. ఆల్మోస్ట్ సీట్స్ ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ 30% ఉంది. 70% సీట్స్ సోల్డ్ అవుట్. కాబట్టి ఇది వచ్చి ముందుగానే ప్రిపరేషన్ ఉంది. కాబట్టి అందుకే ముందుగానే బుక్ చేసుకోవాలి. అవన్నీ కంప్లీట్ చేసే మీరు అక్కడికి రాగలరు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఐటీసీ కోహినూర్లో ఫిబ్రవరి 24, 25 తారీఖు. తర్వాత మరొక స్టాక్ వచ్చి కాకతీయ సిమెంట్. ఇది కూడా దాదాపు ఒక 23 సంవత్సరాల నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి ₹253.40 ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబౌవ్ ₹279 పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, ₹279 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి ₹341.40 మొదటి టార్గెట్, ₹405.30 రెండో టార్గెట్, ₹507.20 మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹218 స్టాప్ లాస్. 23-24 సంవత్సరాల నుంచి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇది కూడా ఒక 200 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. చూడండి, ఇప్పుడు మొత్తం వచ్చి నేను ఒక 3 స్టాక్స్ చెప్పున్నాను. ఇదన్నీ ప్రతిదీ నేను బై ఓన్లీ అబోవ్ చెప్పాను. కాబట్టి మనము చక్కగా ఇది వచ్చే ఈ ప్రైస్ వచ్చేదాకా వేచి చూసి కొనుక్కుంటే డెఫినెట్గా ఒక మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనం చెప్పే స్టాక్స్ అన్ని కూడా మీకు అందరికీ తెలుసు. వన్స్ అది బ్రేక్ అయిందంటే డెఫినెట్గా ఫస్ట్ టార్గెట్ ఆల్మోస్ట్ మనం దాదాపు ఇప్పటికి ఒక 2,000-3,000 స్టాక్స్ పైన ఇచ్చుంటాము మన అన్ని మీడియాస్లో. ఆల్మోస్ట్ 85-90% సక్సెస్ రేషియో ఉంది. కాబట్టి పర్ఫెక్ట్గా దీన్ని ఎలా మనం ప్రాఫిట్ని తీసుకోవాలనేది ఇంపార్టెంట్. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్ వస్తున్నాయి. తర్వాత మన అకాడమీలో 21 డేస్ స్టాక్స్ ఉన్నాయి. తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఎన్ని వండర్ఫుల్ ప్రోడక్ట్స్. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయొచ్చు. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం.